హాయ్ ఫ్రెండ్స్. 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఇప్పుడే మూవీ చూసొచ్చాను. ఇది 2 అవర్స్ 41 మినిట్స్ అయితే ఉంటుంది సినిమా. ఆ సినిమా ఎలా ఉంది? దానికి ఏ రేటింగ్ ఇవ్వబోతున్నాననేది చివర్లో అయితే చెప్తాను. అయితే ముందుగా ఈ మూవీ డైరెక్టరు వెంకీ అట్లూరి, మన తెలుగు డైరెక్టరే. అయితే ఇతను లాస్ట్ టైము 'సార్' సినిమా తీశారు, 'లక్కీ భాస్కర్' సినిమా తీశారు. బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఇచ్చారు. ఇక హీరో విషయానికి వస్తే 'సూర్య', 'గజినీ' లాంటి మంచి హిట్లయితే ఇచ్చారు. నెక్స్టు 'మమతా బైజు' 'ప్రేమలు' సినిమా అయితే తీయడం జరిగింది. దాంట్లో తన యాక్టింగ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇక 'సూర్య' తల్లిగా 'రాధిక' గారైతే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సపోర్టింగ్ రోలు రవీనా టండను ఇలా వాళ్ళైతే వర్క్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకులుగా జీవి ప్రకాష్ కుమార్ గారు. వీరైతే 100 సినిమాస్ కంటే పైగా మ్యూజిక్‌నైతే అందించడం జరిగింది. ఇక సినిమాలోకి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ అయితే బాగుందండి. ఇక సెకండ్ హాఫ్ దానికంటే ఎక్కువగా బాగుంటుందనేసి ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డౌన్ అయితే అనిపిచ్చింది. ఎప్పుడైనా సినిమా ఫస్ట్ హాఫ్ డౌన్ అయ్యి సెకండ్ హాఫ్ ఎండింగ్ పార్ట్ హై లెవెల్‌లో ఉంచినట్లయితే ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందండి. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మీరు 'కల్కి' సినిమా చూసినట్లయితే ఫస్ట్ హాఫ్ అసలుకు ఎందుకొచ్చాము అనేసి అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే అసలుకు సినిమా చూసినట్టే అనిపించదు. అంత బాగుంటుంది. ఇక్కడ గూడా 'లక్కీ భాస్కర్' ఎంత పెద్ద హిట్ అయిందో ఆ లెవెల్‌కైతే ఇతను తీసుకొని రాలేకపోయారు. ఇది మాత్రము 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆల్రెడీ మీకు స్టోరీ తెలిసిందే. ఎట్లా అంటే రాధిక గారైతే తన కొడుకు మంచి షూటర్ అవ్వాలనేసి, మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనేసి ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తుంది. తను గూడా ఆ విధంగానే అవుతాడు. మంచి షూటర్ అవుతాడు. ఒలింపిక్స్‌లో మెడల్ అయితే గెలుస్తాడు. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్, ఎక్సలెంట్ బిజినెస్ మ్యాన్‌గా అయితే గ్రో అవుతాడు. ఎంతగా అంటే జస్ట్ ఫోన్ కాల్‌తోనే మొత్తము వర్క్ కంప్లీట్ చేసే విధంగా ఆ విధంగా ఉంటాడు. మొత్తము హౌస్ గానీ, ఆఫీస్ గానీ హై రేంజ్‌లో, హై లెవెల్‌లో ఉన్నట్లుగా అయితే చూయిస్తారు. మంచి డిగ్నిఫైడ్‌గా ఉన్నట్లుగా అయితే 'సూర్య' గారైతే వర్క్ చేశారు, యాక్టింగ్ చేశారు. తనకి ఒక 40+ ఉన్నట్లుగా అయితే ఈ సినిమాలో కనిపిస్తారు. కానీ హీరోయిన్ మాత్రము 20 ఇయర్స్ అమ్మాయిలాగా కనిపిస్తుంది. రాధిక గారైతే సూర్యని పెళ్లి చేసుకోమనేసి అంటే గొడవ చేస్తుంది. అంటే రాధికకి కొడుకు వచ్చేసి సూర్య. మరి సూర్యకి కొడుకు పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటేనే కదా అయ్యేది. సూర్య పిల్లల్ని కనకపోతే వారి వంశం అనేది నిర్వంశం అవుతుంది. అందుకనేసి ప్రెజర్ చేయడం వల్ల హీరో వెళ్ళి సరోగసీ ద్వారా ఒక బాబుని అడాప్ట్ తీసుకొని రావడము, ఆ బాబుని బాగా చూసుకోవడము, ఇట్లాంటివి అయితే బాగా అనిపిస్తుంది. అంటే హీరోకి, ఆ బాబుకి ఉండే రిలేషను చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత హీరో డిగ్నిఫైడ్‌గా ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రము తనకు ఏదనిపిస్తే అది చేస్తుంది. అల్లరి చిల్లరగా అయితే యాక్ట్ చేస్తది. అంటే అల్లరి చిల్లరగా ఉండే అమ్మాయి. కానీ ఆ అమ్మాయి హీరోనైతే లవ్ చేస్తది. ఎంతగానంటే ఇతను హీరోకొచ్చేసి 40 ఇయర్స్ ఓల్డ్. బట్ హీరోయిన్‌కొచ్చేసి 20 ఇయర్స్ ఓల్డ్. కనీసము 20 ఇయర్స్ డిఫరెన్స్ ఉండడం వల్ల హీరో అయితే లేదు, నేను నిన్ను ప్రేమించను. ఇట్లా అయితే సాగుతుంటది. నన్నడిగితే ఫ్యామిలీతో సరదాగా వెళ్ళి వచ్చే సినిమా అనేసి చెప్పొచ్చు. కానీ హై రేంజ్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేసుకొని వెళ్ళొద్దు. 'లక్కీ భాస్కర్' లాగా కాదు. మరియు 'సార్' సినిమా అయితే స్టార్టింగ్‌లో అసలుకు ఫ్లాప్ అనేసి అనుకున్నారు. ఓ రేంజ్‌లో నిదానంగా హిట్ అవుతూ అంటే అందరికీ బాగా నచ్చింది. అదేవిధంగా ఇక్కడ జీవి ప్రకాష్ కుమార్ గారైతే చాలా మంచి సంగీతాన్ని 'సార్‌కి' అందించారు. ఇప్పుడు రాబోయే 'ఇరుముడి' సినిమాకి గూడా అతనే మ్యూజిక్ డైరెక్షన్ అయితే చేశారు.
ఇక్కడ ఈ సినిమాలో 'నానో బటర్‌ఫ్లై' ఆ సాంగ్ ఒక్కటి చాలా బాగుంది. ఇక హీరో వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఆ మ్యూజిక్ హై లెవెల్‌లోకి అనిపియలేదు. అంటే ఆ ఫీల్ రాలేదు. హీరో మదర్ చనిపోయారనేసి ఫీల్ రాలేదు. అదొక్కటి కొంచెం డ్రాబ్యాక్‌గా కొంచెము అనిపించింది. కానీ ఓకే. కంక్లూజన్ ఇస్తున్నానండి. ఫ్యామిలీతో అయితే సరదాగా ఒకసారి పోయేసి రావచ్చు. నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారము అంటే నేనిచ్చే రేటింగు 3.5 ఔట్ ఆఫ్ 5 అండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.